ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 11వ అధ్యాయము 35వ లేఖనం. కాబట్టి నీలో నుండ వెలుగు మరి చీకటి అయి ఉండకుండా చూసుకునము అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనలో ఒక వెలుగు ఉదయించి ఉన్నది. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు అని మనం గ్రహించగలిగితే అది మన హృదయంలో నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. అందుకే దేవుడు లోకమునకు వెలుగై వచ్చి ఉన్నాడు. వచ్చి ఉన్నటువంటి ఆ యొక్క వెలుగును నీ హృదయంలో స్థిరపరచుకున్న ఎడల అట్టి వెలుగు మరలా చీకటి కాకుండా నీవు చూచుకున్నట్లయితే ప్రతి విశ్వాసి కూడా అట్టి వెలుగులో జీవిస్తారు. వారి కుటుంబంలో అయితేనేమి, ఇతరుల పక్షముగానైతేనేమి వెలుగును మాత్రమే పరిచయం చేయగలరు. చీకటిని ఎంత మాత్రమును కూడా పరిచయం చేయరు. చీకటి అనగా మనము పాపమునకు సాదృశ్యమైనది కనుక అట్టి పాపమైనటువంటి లోకం వైపు మరలా తిరిగి చూడరు. ఏ దినమైతే ప్రభువులోనికి వచ్చి ఆ వెలుగును నీ హృదయంలోకి ఎత్తుకున్నావో, ఎత్తుకున్నటువంటి ఆ వెలుగుతో నీ లోకంలో నాయన సంచరిస్తూ ఉంటావు. ఆ వెలుగు ఇతరుల మీద కూడా ప్రసరపరుస్తూ ఉంటావు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభునామలో అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఇప్పటి నుండి అయినా సరే మనం అట్టి వెలుగులో మనం జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా చీకటి మన దరి చేరదు అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మరి దీనిని మనం కలిగి ఉందాం అనుకున్నట్లయితే, ఖచ్చితంగా ఆ వెలుగును మనం పొందుకుందాం అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా సత్య సంపూర్ణ నా తండ్రి, ఈ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ఈ నూతనమైన దినమున, ఈ నూతనమైన వాగ్దానం చేత నాయన ఈ దినం నుండి నీ ప్రియ బిడ్డలందరినీ నడిపించమని, అలాంటి వెలుగులో నీ బిడ్డలు జీవించులాగున మీ కృప చూపమని, వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.